రెడ్ క్రాస్ విషయంలో పక్షపాత వైఖరిలో కాకుండా పారదర్శకంగా వ్యవహరించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రెడ్ క్రాస్ లో రాజకీయ జోక్యం ఉండకూడదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు నోటీసులు ఇవ్వటం, వారిని తొలగించడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడానికి ప్రశ్నిస్తూ కలెక్టర్ చర్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు బహిరంగ లేఖ ద్వారా కాకాని వెల్లడించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ కు రాసిన లేఖలో ఇలా ఉంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ నందు సభ్యత్వం కలిగిన 5 మంది సభ్యులను ఇటీవల కాలంలో తొలగింపు, కొత్త చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశం పూర్తి సభ్యుల సంఖ్య లేకుండానే జరుపుట, అధికార పార్టీ ఒత్తిళ్లతో ఏకపక్ష ధోరణితో నియమ నిబంధనల ఉల్లంఘన, కొత్త చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక రద్దు కోరుట గురించి పై విషయమై మీకు తెలియజేయనిది ఏమనగా 8వ తేదీ 1వ నెల 2025న మీ అధ్యక్షతన జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ సమావేశం నందు సదరు సంస్థకు సంబంధించిన 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులలో సుమారు 7 మంది సభ్యులు వివిధ రాజకీయ పార్టీల రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, వారిపై చర్యలు చేపట్టబడునని తమరు తెలియపరచనున్నారు. తదుపరి 7 మంది సభ్యులలో వైఎస్ఆర్సీపీకి చెందిన వారు అన్న ఉద్దేశంతో కేవలం 5 మంది సభ్యులపైన శ్రీ గంధం ప్రసన్నాంజనేయులు, శ్రీ దామిశెట్టి సుధీర్, శ్రీ ఎంవి సుబ్బారెడ్డి, శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు శ్రీ మల్లిరెడ్డి కోటారెడ్డి గార్లకు మాత్రమే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలియజేస్తూ వివరణ సమర్పించాలని, తేదీ 11/1/2025న 5 మందికి తమరు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ 5 మందికి మాత్రమే మీరు నోటీసులు జారీ చేయటంలో కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలలో పాల్గొని వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని జారీ చేయటం జరిగిందని అర్థమవుతుందని, ఎందుకనగా మీరు వ్యక్తం చేసిన మిగిలిన రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కలిగిన మరో 2 మాత్రం మీరు ఏ పరిగణలోకి తీసుకోలేదని, ఇది రెడ్ క్రాస్ సొసైటీ ప్రాథమిక సూత్రాలలో ఒకటైన నిష్పక్షపాతకు విరుద్ధం. మీ ద్వారా సభ్యులకు జారీ చేయబడిన నోటీసు నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 15వ తేదీ 12వ నెల 2017 నాటి నోటిఫికేషన్లోని అధ్యాయం 2 నందని ప్రాథమిక సూత్రాలలోని నిబంధన 3నకు వారి ప్రవర్తనకు విరుద్ధంగా ఉందని తెలిపి ఉన్నారు. సదరు నిబంధనను పరిశీలించగా రెడ్ క్రాస్ సంస్థ అందించు సేవలలో అందరి నమ్మకాన్ని పొందటానికి శత్రుత్వాలతో ఏ పక్షాన ఉండకూడదు, లేదా ఎప్పుడైనా రాజకీయ, జాతి, మత లేదా సిద్ధాంత సంబంధిత వివాదాల్లో ఒక పక్షాన వహించకూడదు అని తెలిపి ఉన్నది. ఈ సందర్భంలో నోటీసులు జారీ చేయబడిన వారు రెడ్ క్రాస్ సంస్థలో రాజకీయంగా ఎటువంటి పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు, అలా చేసినట్టు లేక జరిగినట్టు మీ నోటీసు నందు కూడా పొందుపరచలేదు. మరియు ఈ విషయంలో గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమనగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ కమిటీ నియమాలు 2017 15వ తేదీ 12వ నెల 2017 నాటి నోటిఫికేషన్ నందు షెడ్యూల్ 1 సభ్యత్వం మరియు నిధులలోని నిబంధన 2 ప్రకారం సొసైటీ సభ్యత్వం విషయంలో భారతదేశంలోని అందరు నివాసితులకు జాతీయత, జాతి, లింగం, మతం, నమ్మకాలు, భాష, తరగతి లేదా రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా సభ్యత్వం కల్పించబడుతుంది అని స్పష్టంగా ఉంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 1920లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చట్టం కింద స్థాపించబడింది. 1920 పార్లమెంట్ చట్టం 15 కింద ఏకరీతి నియమాలు చేర్చబడ్డాయి. ఈ నియమాలు దేశంలోని అన్ని రాష్ట్ర శాఖలు మరియు జిల్లా శాఖలకు ఒకే విధంగా వర్తిస్తాయి. మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యులుగా ఉండకూడదని నిర్దేశించే ప్రామాణిక నియమాలలో అలాంటి నిబంధన లేదు. కావున రెడ్ క్రాస్ నందలి సభ్యులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా కావచ్చు. అది రెడ్ క్రాస్ నియమ నిబంధనలకు విరుద్ధం కాదు. భారతదేశంలోని రాజకీయాల్లో ఉన్న చాలా మంది వ్యక్తులు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రెడ్ క్రాస్ జిల్లా శాఖలలో మరియు రాష్ట్ర శాఖలలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా మన గౌరవనీయ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్గా ఉన్నారు. మరియు మన రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షునిగా ఉన్నవారు ప్రస్తుతం ఆ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లాల స్థాయిలో రాజకీయ పార్టీలతో సంబంధాలు
మరియు పదవులు ఉన్నవారు వారి రెడ్ క్రాస్ సభ్యత్వాలను ఎటువంటి అభ్యంతరాలు అవాంతరాలు లేకుండా కొనసాగుతూ వారి సేవలు సంస్థకు అందిస్తున్నారు. కానీ మన జిల్లాలో మాత్రం పైన తెలిపిన 5 మంది సభ్యులు కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని ఏకైక కారణంగా వారిని మీరు ప్రాథమిక సభ్యత్వం నుండి కూడా తొలగించడం జరిగింది. ఇది రెడ్ క్రాస్ నియమాలకు విరుద్ధం. నోటీసులు స్వీకరించిన 5 మంది సభ్యులు వారి వివరణ సకాలంలో మీకు సమర్పించినప్పటికీ వారి వివరణను అమలులో ఉన్న నియమ నిబంధనల మేరకు పరిగణించకుండా వారి ప్రాథమిక సభ్యత్వాల నుండి మరియు ఇతర పదవుల నుండి వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన పార్టీలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్న మీ దృష్టిలో ఉన్న మరో 2 మాత్రం ఎప్పటికీ అలానే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మన జిల్లాలో రాజకీయ పార్టీలకు చెందిన చాలా మంది ప్రజా ప్రతినిధులు ప్రాథమిక సభ్యులుగా కొనసాగుతున్నారు. నెల్లూరు రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత్వం కలిగిన వారిలో సుమారుగా 80% మంది రాజకీయ ప్రమేయం ఉన్నవారు ప్రాథమిక సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ చర్య కారణంగా తొలగింపబడిన ఐఆర్సీఎస్ 5 మంది సభ్యులు వారి సభ్యత్వాల తొలగింపు విషయమై కలెక్టర్ గారి ఆదేశాలను సవాల్ చేస్తూ న్యాయం కోసం గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 23వ తేదీ 1వ నెల 2025న గౌరవ హైకోర్టు వారు కలెక్టర్ గారు సభ్యులను తొలగిస్తూ జారీ చేసిన ఆదేశాలపై స్టే విధిస్తూ సభ్యులను వారి పదవుల్లో కొనసాగించాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజునే అనగా 23వ తేదీ 1వ నెల 2025న 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు గల ఐఆర్సీఎస్ నందు 5 సభ్యులు లేకుండానే కేవలం 10 మంది సభ్యులతో ఐఆర్సీఎస్ నెల్లూరు యూనిట్ కు ఎన్నిక నిర్వహించి నూతన చైర్మన్ గా శ్రీ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారిని మరియు ఖాళీగా లేని వైస్ చైర్మన్ పదవికి సైతం వైస్ చైర్మన్ గా శ్రీ చామర్తి జనార్దన్ రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ఉన్నారు. ఈ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో తమ దృష్టికి తీసుకురానున్నది ఏమనగా 5 మంది సభ్యులను వారి పదవుల్లో కొనసాగించాలని గౌరవ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు గల ఐఆర్సీఎస్ నందు 5 సభ్యులు లేకుండానే చైర్మన్ ఎన్నిక జరపటం అభ్యంతరకరమైన విషయం. మరియు వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో అసలు వైస్ చైర్మన్ పదవి ఖాళీ లేదు. ఖాళీ లేని పదవికి ఎన్నిక నిర్వహించి మరొకరిని ఎలా ఎన్నుకుంటారని మరియు మీరు జారీ చేసిన ఎన్నిక సమావేశం అజెండా నందు వైస్ చైర్మన్ ఎన్నిక విషయం కూడా లేదు. సమావేశం నందు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా కనపడుతోంది. కావున అధికార రాజకీయ పార్టీ ఒత్తిళ్ల కారణంగానో లేక ఇతర ఏకపక్ష ధోరణి కారణాలతో జరిపి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక రద్దుపరిచి తిరిగి 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులకు అజెండాను జారీ చేసి పారదర్శకంగా నిష్పాక్షికంగా తిరిగి ఎన్నిక నిర్వహించవలసిందిగా కోరటమైంది. ఈ విధంగా ఎన్నిక నిర్వహించకపోతే గతంలో జరిగిన ఎన్నికపై గౌరవ న్యాయస్థానాలలో వాజ్యాలు దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఒక ఏకపక్ష నిర్ణయం కారణంగా జరిగిన తప్పును గౌరవ న్యాయస్థానం వారు న్యాయపరమైన తీర్పు జారీ చేసి ఉన్నారు. ఈ చర్యల వల్ల ప్రజల బాధలను తగ్గించడానికి మరియు నివారించడానికి మరియు శాంతి కోసం అన్ని రకాల మానవతా కార్యకలాపాలను ప్రేరేపించటం ప్రోత్సహించటం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సేవా సంస్థ మసకబారుతుంది. ఈ చర్యలు రాజకీయ పార్టీ ఒత్తిళ్ల కారణంగా జరుగుతున్నాయన్న ఆరోపణను స్పష్టమైన ఆధారాలతో చేయగలుగుతున్నాం. ఈ విషయంలో 5 మంది సభ్యులు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే కారణంతో మీరు తొలగించి ఇప్పుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఏ విధంగా ఏకంగా చైర్మన్ గా ఎన్నుకున్నారో తెలియడం లేదు. శ్రీ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికలలో నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయిన శ్రీ పొంగూరు నారాయణ గారి తరపున వారి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న ఎన్నో సంఘటనలు సోషల్ మీడియాలో ఆధారాలతో సహా ఉన్నాయి. శ్రీ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు నగరంలో 2024 అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ పొంగూరు నారాయణ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు ఆత్మీయ సమావేశాలు వారు స్వయంగా నిర్వహించున్నారు. తనకున్న అనుభవంతో మరియు సంబంధాలతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మరియు తను ప్రచురణకర్తగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసే విధంగా కరపత్రాలు ఆయన సొంత ఫోన్ నెంబర్తో సహా ప్రచురించి పంపిణీ చేసి ఉన్నారు.
ఇవన్నీ ఆధారాలతో నేను తమ పరిశీలన కొరకు మరియు చర్యల కొరకు పొందుపరుస్తున్నారు. ఇన్ని రాజకీయ వ్యవహారాలు నడిపిన వ్యక్తి ఏ విధంగా రాజకీయేతరుడో అర్థం కావటం లేదు. కావున ఈ విషయాల్లో తమను కోరున్నది ఏమనగా, రెడ్ క్రాస్ నందలి సభ్యులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా కావచ్చు. అది రెడ్ క్రాస్ నియమ నిబంధనలకు విరుద్ధం కానందున మీరు 5 మంది సభ్యత్వాలు రద్దుపరిచిన తరువాత కేవలం 10 మంది సభ్యులతో నిర్వహించిన చైర్మన్ మరియు ఖాళీగా లేని వైస్ చైర్మన్ ఎన్నికను రద్దుపరిచి తిరిగి 15 మంది సభ్యులతో చైర్మన్ ఎన్నిక నిర్వహించవలసిందిగా మరియు వైస్ చైర్మన్ ఎన్నికను రద్దు చేయవలసిందిగా తమను కోరుతూ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ సమర్పించడమైనది.